హలో అండి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజు నేను చాలా సింపుల్గా పోట్లీ బ్యాగ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. మనం శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ముత్తైదువులకి రిటర్న్ గిఫ్ట్ చేస్తాం కదా. సో పసుపు, కుంకుమ, గాజులు, ఆకు, వక్క అవన్నీ పెట్టిస్తాం కదా. సో ఈ పోట్లీ బ్యాగ్లో అవన్నీ పెట్టేసి మనం రిటర్న్ గిఫ్ట్ అవి కూడా ఏమైనా ప్లాన్ చేసుకుంటాం కదా, ఆ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇందులో పెట్టేసి వచ్చిన అతిథులకి ఇస్తే చాలా బాగుంటుందండి. నేను చాలా సింపుల్గా చేసేసాను, సింపుల్గా చూపించాను కూడా. ఒక్కటే చిన్న బ్యాగ్ కుట్టి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే మీరు ఇలా ఇంట్లో ఫెసిలిటీ ఉంటే ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, తొందరగా అయిపోతుంది కుట్టడం కూడా. ఒక్క 2-3 కుట్లతో చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించినట్టుగా మీకు కావాల్సిన సైజులో క్లాత్ని కట్ చేసుకొని పైన అటు కొంచెం ఇటు కొంచెం కుట్టు వేసుకొని తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ క్లోజ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. తర్వాత పైన దారం ఎక్కించుకోవడానికి కుట్లు వేసాం కదా, ఆ కుట్లలోంచి ఒక సేఫ్టీ పిన్ హెల్ప్ తీసుకొని మనం ఇలా బ్యాక్ టాజిల్స్ కట్టుకునే దారం ఉంటుంది కదా, గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ అలా ఉంటాయి కదా. సో మీకు ఏ దారం అవైలబుల్గా ఉంటే ఆ దారం అందులోకి ఎక్కించుకున్న తర్వాత 2 సైడ్స్కి ఎక్కించుకోండి. దాని తర్వాత దారంని ఒక్కటే వైపు పట్టుకొని ఇలా లాగితే కనుక పోట్లీ బ్యాగ్ రెడీ అయిపోతుంది. సో ఇలా సింపుల్గా ఇంట్లోనే మనం ఎన్ని కావాలంటే అన్ని పోట్లీ బ్యాగ్స్, మనకి బ్లౌజ్ పీసెస్ మిగిలిపోయినవి లేకపోతే శారీస్లో కట్ చేసినవి ఏమైనా ఉంటాయి కదా, మిగిలిపోయిన క్లాత్స్ ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, నా దగ్గర ఎక్స్ట్రా ఉంది. సో అందుకని తీసుకొని దాంతో పోట్లీ బ్యాగ్ ఎలా కుట్టాలో చూపించాను. చాలా సింపుల్గా అయిపోయిందండి, 2 మినిట్స్లో అయిపోతుంది. టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా ఈజీగా అయిపోతుంది. సో మనం 3 మెంబర్స్ని 5 మెంబర్స్ని కుదిరినంత మందిని ముత్తైదువులను పిలుస్తాం కదా శ్రావణ శుక్రవారం నాడు. ఆ రోజు ఇలా ఈ పోట్లీ బ్యాగ్లో బ్యాంగిల్స్, పసుపు, కుంకుమ, ఆకు, వక్క, మనం ఇంకేదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అందులో పెట్టేసి, మీరు ఏమి ఇవ్వాలనుకుంటే అది పండు అవన్నీ ఇస్తాం కదా, అన్నీ పెట్టేసి ఇలా ఇవ్వచ్చు.